సాహితీ అనే కంపెనీ 1800 కోట్లు మోసం చేసింది. సాహితీ ఇన్ఫ్రా ఇష్యూ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఆయన. వాళ్ళు ఏంటి యాక్చువల్గా మేము ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో టవర్స్ అపార్ట్మెంట్స్ కంటే ఇంకా హై వాల్యూ టవర్స్ కడుతున్నాం. సో ఈ టవర్స్లో మీరు ఇప్పుడు ఇనిషియల్ దశలో తీసుకుంటే జస్ట్ చాలా తక్కువ పర్ ఎసెప్ట్కి ఇస్తాం. మీకు హ్యాండ్ ఓవర్ చేసే టైంకి అది 2-3 పెరుగుతుంది. దానివల్ల మీకు లాభాలు ఉంటాయి. కాబట్టి మీరు మా దగ్గర ఇన్వెస్ట్ చేయంటే నమ్మి 100 కోట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఒరిజినల్గా వాళ్ళు చెప్పిన ఏదైతే ఓ 20 ఎకరాలో 30 ఎకరాలు ఉందంటే వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళు రైతు దగ్గర తీసుకున్నది ఓన్లీ 2-3 ఎకరాలు మాత్రమే వాళ్ళ ఒరిజినల్. మిగతాదంతా ఫ్యూచర్ ఎక్స్టెన్షన్. ఆ ఫ్యూచర్ ఎక్స్టెన్షన్లో ఈ ఫ్లోర్స్ వస్తుంది. ఈ ఫ్లోర్లో నార్త్ ఈస్ట్ బిట్టు 17th ఫ్లోర్లో అద్భుతంగా ఉందంటే కూడా తీసుకున్న మహాత్ములు ఉన్నారు. అసలు భూమి నీది కాదనుకుంటే భూమి మీద లేని ఆకాశంలో ఉన్న ప్లాట్ కూడా కొనుక్కున్నంత పుణ్యాత్ములు మన దగ్గర ఉన్నారు. చదువుకున్న వాళ్ళే. ఈడ మోసపోయే వాళ్ళంతా కూడా మేజర్గా చదువుకున్న వాళ్ళే. చదువు రాని వాళ్ళన్నా కూడా ఇంకోని పిలిచి అయ్యా ఈ డాక్యుమెంట్ ఉందా లేదా చూడు, ఇది కరెక్ట్ ఉందా లేదా చూడు అని 1-4 చెప్పుకొని వాళ్ళన్నా బాగుపడతారు. కానీ ఈ ఆఫ్ ఏదైతే ఇప్పుడు మీకు సంబంధించిన రంగంలో మీరు తోపు, నేను కాదన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక ఆమె దగ్గర తీసుకుంటే ఆమె అదే ప్రాపర్టీని బ్యాంకులో పెట్టి 4 బ్యాంకులు 5 బ్యాంకులు అప్పు తెచ్చి ఒక బ్యాంకులో మాత్రమే అప్పు ఉంది, అది కూడా చెన్నై బ్యాంకులో ఉంది, అదొక్కటి నువ్వు కడితే చాలని చెప్తే నిజం అనుకుని ఆయన పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంకులన్నా ఆయనకు నోటీసులు ఇచ్చినాయా లేదా, హైకోర్టులో ఇప్పుడు కేసు నడుస్తుందా లేదా. అట్లాగే జగపతి బాబు ఉన్నారు. జగపతి బాబు కూడా మోసపోయిందా లేదా. అట్లాగే చంద్రమోహన్ ఉన్నాడు. చంద్రమోహన్ గారు కూడా అల్వాల్లో మోసపోయి ఎంతో మనం ఆవేదనకు గురైందా లేదా. వీళ్ళ రంగంలో సినిమా రంగంలో వీళ్ళు తోపులే, కానీ రియల్ ఎస్టేట్ రంగంలో జీరోలు. మనమేమంటున్నాం, మీకు సంబంధించిన ఐటీలో మీరు తోపు కాదనం, మీకు సంబంధించిన ఏదైతే లెక్చరర్ ఉందో దాంట్లో మీరు ఓకే, కానీ ఇక్కడ మీరు జీరో నుంచి స్టార్ట్ చేయాలి కదా. ఎప్పుడైనా పెట్రోల్ బంక్కి వెళ్ళిండ్రు, పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు బండి పెట్రోల్ పోసేటప్పుడు జీరో నుంచి స్టార్ట్ అవుతుందా, మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుందా. ఈడ కూడా రియల్ ఎస్టేట్లో కూడా మీరు జీరోనే అనే విషయం గుర్తు పెట్టుకుంటే డౌట్లు వస్తాయి. ఆ డౌట్లు వచ్చినప్పుడు మీకు ఎవరైతే చెప్తున్న పర్సన్ ఆ పర్సన్ దగ్గర 4 విషయాలు ఎక్కువ కనుక్కుంటారు. దాన్ని ఒక విశ్లేషణ చేసుకుని ఇది కరెక్ట్ అని ఒక నిర్ణయానికి రావడానికి ఉంటుంది. కానీ బ్లైండ్ గా కొంతమంది నమ్మేసి పలానా వాళ్ళు చెప్పారు లేకొనేద్దాం, ఇది ఎక్కువ ఉంటుంది కదా రియల్ ఎస్టేట్ లో. ఎగ్జాక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు నాకు యనమల రాదన్నా నాకు తెలుసు, రాదన్నా ఎక్కడ కొనాలి చెప్పు పలానా దగ్గర కొనేస్తాను కదా, అది ఉన్నాయా లేదా చెక్ చేసుకునే పరిస్థితి ఉండదు. అట్లా ఎవరో చెప్పిన దాని మీద మోసపోతూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ అయినా జగత్ బాబు అయినా ఇంకెవరైనా. ఒక్కటి బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమోషనల్ ఫీల్ కాకండి. కడుపు నొప్పి నీదైనప్పుడు టాబ్లెట్ నువ్వు వేసుకోవాలా. అట్లాగే ఈరోజు యనమల రాజన్న కానీ ఇంకొక ఆయన కానీ ఒక పర్సన్ ప్లాట్ తీసుకుంటుంటే సంతోషపడేదానికంటే కూడా కడుపు మంటనే ఎక్కువ ఉంటుంది. నరసింహారావు బాగుపడాలా, కానీ నాకంటే ఎక్కువ బాగుపడొద్దు, నా తర్వాతనే ఉండాలా. ఈరోజు చాలామంది ప్లాట్ తీసుకునేటప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్ని కాకుండా ఫ్రెండ్ని పట్టుకొని వస్తారు. ఆ ఫ్రెండ్ ఎట్టుంటాడు, ఇప్పుడు ఈయన ప్లాట్ తీసుకుంటే ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన వైఫ్ని ఎట్లా తిడుతుంది, చూసినవా గపాలను సుబ్బారావు ప్లాట్ తీసుకున్నాడు నీకేమైంది, నీ బతుకు చేయడానికి తిడుతుంది. అట్లా తిట్టించుకునే కంటే నేను ప్లాట్ తీసుకోకపోయినా పర్లేదు, ఈయన ప్లాట్ తీసుకోకుండా ఆపితే అయిపోతుంది కదా. ఇట్లా అనుకునే వాళ్ళే ఎక్కువ. పిల్లిని సంకన పెట్టుకుని పోతుంటారు చూడు, అది నిజమో కాదు, కానీ ఫ్రెండ్ను సంకన పెట్టుకోని మాత్రం వెంచర్కి వెళ్ళకండి. సో ఎవరి కాడు ఓన్గా సెట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకైనా భూమికైనా వైఫ్కైనా సొంత నిర్ణయం ఉండాలి తప్ప పక్కోడి నిర్ణయం ఉండకూడదు. పృథ్వీరాజు పెళ్లి సినిమాకి సంబంధించిన ఏదైతే క్యారెక్టర్ చేసిందో ఆ పృథ్వీరాజు గారు ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక 10 lakhsకు 100 ఎకరాలు ఎయిర్పోర్ట్ రాకముందు వస్తుంది అని చెప్తే తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్తున్న ఓ ఫ్రెండ్ని పట్టుకొని పోయిండు, డ్రైవర్ని తీసుకొని పోయాడు. వాళ్ళు చూసుకుంటూ బాగుంది ఓకే మంచి ప్లాన్ చేసుకుందాం అని ఈయన అనుకుంటే వాళ్ళు పక్కకి తీసుకెళ్ళి ఏముంది అంత అడవిలాగుంది, ఈడ దీంట్లో స్టోన్ ఉంటుంది ఎక్కడ పడితే ఎక్కడ, దీన్ని క్లీన్ చేయించడమే కాదు దీన్ని బౌండరీ వేయడానికి కూడా 10 లక్షలకు పైగా అవుతుంది, ఇది అవసరమా నువ్వు తీసుకోవద్దు రేపు చెప్తా అని చెప్పేసి తీసుకొని ఇలా ఆ 10 లక్షలు ఏమైపోయినావో
ఇప్పుడు ఆయన 1000 కోట్లకు పైగా నష్టపోయింది. అంతే కదా. కాబట్టి అవునన్నా కాదన్నా మన సొంత బ్రదర్ కూడా ప్రాపర్టీ తీసుకోవాల్సిన విషయం వస్తే ఖచ్చితంగా ఆయన తీసుకోకుండా మనం తీసుకొనివ్వడు. ఆయన తీసుకుంటే నువ్వు కూడా తీసుకో, ఈక్వల్ అవుతాం. కానీ నేను తీసుకోకుండా నువ్వు ఒక్కడో తీసుకుంటా అంటే నా కామ్దాంట్లో నా నేమ్ కంటే వీడికి పవర్ఫుల్ అవుతాడు. సో ఎవరిది వాడు ఓన్గా చెక్ చేసుకోవాలి అంతే. ఎగ్జాక్ట్లీ. ఎవరికి అడుపునే పోతుంది మీరు చెప్పినట్టు. ఎగ్జాక్ట్లీ అట్లా చేసుకున్నారు కాబట్టి శోభన్ బాబు నంబర్ 1 అయిండు. అట్లా చేసుకున్నాడు కాబట్టి మురళీమోహన్ నంబర్ 1 అయిండు. అట్లా చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా చూసుకోండి, హీరో ప్రభాస్ తీసుకున్నా, అల్లు అర్జున్ తీసుకున్నా, మహేష్ బాబు గారు తీసుకున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకున్నా, వీళ్ళందరూ కూడా ఈరోజు సినిమా రెమ్యునరేషన్ తీసుకునే దానికంటే కూడా ఆ రెమ్యునరేషన్ వచ్చేదాన్ని డైరెక్ట్గా ఒక ప్రాపర్టీ ఎకరాల ప్రాపర్టీకి తీసుకోవడానికే ప్లాన్ చేసుకుంటున్నారు. భూమి మీద పెడుతున్నారు. భూమి మీదనే. ఇప్పుడు బండ్ల గణేష్ ఉన్నాడు. బండ్ల గణేష్ షాదనగర్లో ప్రకాష్ రాజ్కి ఇప్పించుండు. చాలా మంది. అదే బండ్ల గణేష్ రవితేజకి ఇప్పించుండు. నీకు షాదనగర్ ప్రాంతంలో చాలా సినిమా స్టార్లకు ఖచ్చితంగా బండ్ల గణేష్ ఇప్పించుండు. మీరు సినిమా స్టార్లను కూడా బాగా చూడండి. బాగా రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు లేదా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ధనవంతులు గారు. సంపాదించిన దాన్ని రీఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ధనవంతులు అవుతారు. ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహానటి సావిత్రి గారిని తీసుకోండి, ఆమె ఫ్రెండే జమున గారిని తీసుకోండి. మహానటి సావిత్రి గారు హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాయి. ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఉన్న డబ్బునంతా కోల్పోయి అప్పుల పాలై చనిపోతే ఆమె దహన సంస్కారాలు చేయడానికి కూడా చందాలు వేసుకొని చేయాల్సిన దీనస్థితి ఈనస్థితి వచ్చింది. అదే వాళ్ళ ఫ్రెండు పట్టుమని 10 సినిమాలు కూడా సరిగ్గా చేయని జమున గారు చనిపోయిన రోజు కూడా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో ఆమెకు అద్భుతమైన ఇల్లుంది. ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు చేశారు. ఇక్కడ ప్లానింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే. ఇప్పుడు కూడా చాలామంది సినిమా స్టార్లు అవకాశాలు ఉన్నప్పుడు ఒక తారాజు అలా వెలుగుతారు, అవకాశాలు లేనప్పుడు ఎట్లా? ఆల్రెడీ నువ్వు కారుకు అలవాటు పడి ఉంటావు, ఆల్రెడీ పబ్బుకు అలవాటు పడి ఉంటావు, ఆల్రెడీ మెయింటెనెన్స్కి అలవాటు పడినట్టు డాక్టర్ అట్లాగా మొత్తాన్ని కూడా నువ్వు 2 సినిమాలు లేకపోతే మళ్ళీ తిరిగి మెయింటైన్ చేయగలంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? అదే ప్లానింగ్ ఉంటే అవకాశాలు ఉన్నప్పుడు దాచుకున్నవి రీఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని నుంచి ఇన్కమ్ టు ఇన్కమ్ జనరేట్ అయితే నీకు ఒక్క సినిమా లేకపోయినా కూడా మళ్ళీ అదే మెయింటెనెన్స్ చేయగలుగుతావు.